అలాగా అధికార పక్షం నువ్వు కంట్రోల్ చేయవలసిన వాడి నువ్వే నేను కంట్రోల్లో ఉండనంటే ప్రతిపక్షాలకు తెలియదా ఏం చేయాలో. బట్ వీటన్నిటికన్నా కూడా ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా రియాక్ట్ అయిందో ఈరోజు మనం ఎవరైతే ఎలక్షన్ ఏజెంట్లుగా కూర్చుంటున్నారో ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఎలక్షన్ కౌంటింగ్ ఏజెంట్లుగా ఎవరైతే కూర్చుంటున్నారో వాళ్ళందరికీ మన బాధ్యతగా కూడా మనం తెలియజేయాల్సిన విషయం ఏంటంటే జాగ్రత్త పడండి, రూల్స్ పాటించండి. రూల్స్ పాటించకపోతే మిమ్మల్ని ఎవరైతే రెచ్చగొట్టిన నాయకులు ఉన్నారో వాళ్ళందరూ సేఫ్గానే ఉంటారు, కానీ మీరందరూ జైళ్ళల్లో ఉంటారు. మిమ్మల్ని జైళ్ళలోంచి బయటికి తీసుకురావడానికి కూడా వాళ్ళకి స్థాయి సరిపోదు. 4వ తారీఖు తర్వాత ఇప్పుడున్న స్థాయిలేవి వాళ్ళకు ఉండవు. కాబట్టి జాగ్రత్త పడవలసిన బాధ్యత. ఊరికే ఎవడో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని రెచ్చిపోతే మీరు జైళ్ళల్లో ఉంటారు, మీ పెళ్ళాం బిడ్డలు ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏ కౌంటింగ్ ఏజెంట్ అయినా కూడా వ్యవహరించాలి. సిఆర్పిఎఫ్ ఉంది, మామూలు స్టేట్ పోలీస్ మాత్రమే కాదు, సిఆర్పిఎఫ్ కూడా అక్కడ ఉంటుంది. అన్ని కెమెరాలు మీ మీదే దృష్టి సారిస్తున్నాయి. ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్లు ఉన్నారో వాళ్ళ మీద దృష్టి సారిస్తున్నాయి. అందువల్ల ఎవరు పిచ్చి వేషాలు వేసినా కూడా ఇమ్మీడియట్గా లోపల వేయడానికి ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉంది. ఈ రోజున్న మీరు అనుకుంటున్న ప్రభుత్వం తాత్కాలిక ప్రభుత్వం మాత్రమే. మిమ్మల్ని ఎవరైతే రెచ్చగొడుతున్నారో వాళ్ళు తాత్కాలిక పదవుల్లో ఉన్నారు. వాళ్ళు ఒరిజినల్ పదవులు ఎప్పుడో పోయినాయి, ఇప్పుడు తాత్కాలిక పదవుల్లో మాత్రమే ఉన్నారు. ఈ తాత్కాలిక పదవులు కూడా 4వ తారీఖు పోతాయి. అందువల్ల అందరూ కూడా జాగ్రత్త పడండి. ఎందుకంటే నేను చెప్తున్నది ఏంటంటే ఇలాంటి కమేడియన్స్ ఎప్పుడైనా ఇందాక మీరు చెప్పారు విలన్ ఎంత ఇదైతే వీళ్ళంతా విలన్ స్థాయి దాటిపోయి 4 రోజుల క్రితమే విలన్ స్థాయి దాటిపోయింది. వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి కమేడియన్ స్థాయిలోనే ఉన్నారు. వీళ్ళకి ఏ హక్కులు లేవు, ఏమీ లేవు. ప్రభుత్వం ఇప్పుడు ఆఖరికి పోలీసులు కూడా వీళ్ళ మాట వినే పరిస్థితి లేదు. అందువల్ల వీళ్ళు కమేడియన్స్గా మాత్రం మిగిలిపోతారు. అంటే ప్రతి అభ్యంతరానికి మీరు అడ్డుపడండి, ఆర్గ్యూ చేయండి, నోరేసుకు పడిపోండి. ఇదేంటి అసలు? అంటే ఇదా గైడ్ చేసే విధానం? రూల్ ఎంతవరకు ఉందో అంతవరకు ఆర్గ్యూ చేయడం వరకు పర్వాలేదు. రూల్ని దాటి ఆర్గ్యూ చేస్తే మాత్రం అది వైలేషన్ కింద వస్తుంది. సో అందువల్ల వీళ్ళు రూల్ లోపల ఉండి పని చేస్తారా, రూల్ దాటి పని చేస్తారా అనేది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రూల్స్ గిల్స్ ఏం లేవు, మీరు ఆ రోజు గొడవ చేయండి. వీళ్ళు సేఫ్ ఎగ్జిట్ని చూస్తున్నారండి. ఎలాగో ప్రభుత్వం పోతుందని అర్థమైపోయింది. ఎగ్జిట్ పోల్స్ అవన్నీ రేపు ఎలాగో 1వ తారీఖు తెలిసిపోతాయి. అందువల్ల ఓటమికి కారణాలు వెతుక్కోవడంలో భాగంగా ఇప్పుడు ఇదంతా ఈ పోస్టల్ బ్యాలెట్స్ని చూసారా ఎలక్షన్ కమిషన్ ఎలా చేసిందో. మాకు అన్యాయం చేసింది, మమ్మల్ని అన్యాయంగా రేపొద్దున మా పదవులు పోయేలాగా మా ప్రభుత్వం పోయేలాగా చేసింది అని చెప్పుకోవడం కోసం కుమ్మక్కైపోయి అదే కదా సమస్య. ఏంటంటే పోస్టల్ బ్యాలెట్లు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి వ్యతిరేకంగా పడతాయనేది అధికార పార్టీకి అర్థమైపోయింది. ఇవి దాదాపుగా ప్రతి నియోజకవర్గాన్ని చూస్తే ఒక నియోజకవర్గాన్ని 3,000 పైన సుమారుగా ఉన్నట్లాగా ఉన్నాయి. 3,000 అంటే 30 నియోజకవర్గాలు ఎగిరిపోతాయి, కనీసం 30 నియోజకవర్గాలు ఎగిరిపోతాయి. అట్లా ప్రతి ఇంతకుముందు ఏవైతే మెజారిటీలు వచ్చినాయో ఆ మెజారిటీలన్నింటినీ కూడా ఇవి డిసైడ్ చేస్తాయి. సో ఇమ్మీడియట్గా గతంలో ఏవైతే 5,000 లోపు మెజారిటీలు ఉన్నాయో వీళ్ళకి ఆ 5,000 లోపు మెజారిటీలు ఉన్న నియోజకవర్గాలన్నీ కూడా ఈ 3,000 ఓట్లతోటి ఇటు మారిపోతాయి. సో అందువల్ల ఇంత భయపడుతున్నారు, పేచి పెట్టేది ఇది, దీనికోసం భయపడుతున్నారు. ఆల్రెడీ 30 సీట్లు ఎగిరిపోయినాయని లెక్కేసుకోవాలి వీళ్ళు. ఆ తర్వాత నుంచి వీళ్ళకి ఎన్ని వస్తాయనేది డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ల వల్ల మాత్రమే. ఇంకా మిగతా అయితే ఏంటంటే వీళ్ళు ముందు ఒక అరగంట మాత్రమే గొడవ చేయగలరు. ఒకవేళ ఈవెన్ గొడవ చేసినా కూడా ఒక అరగంట. ఆ తర్వాత నుంచి ఒరిజినల్ ఈవీఎంస్లో వచ్చినా కూడా సేమ్ అదే రిజల్ట్ కదా. ఏ రిజల్ట్ అయితే ప్రభుత్వ వ్యతిరేకంగా వస్తుందో లేదా ప్రభుత్వానికి పోనీ అనుకూలంగా కాసేపు అనుకుందాం, ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందో అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది తప్ప వీళ్ళొకలాగా వాళ్ళొకలాగా. ఈరోజు ఓవరాల్గా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ 5 సంవత్సరాల నుంచి ఎన్ని ఇబ్బందులు పడ్డారు, టీచర్స్ ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు. ఒక టీచర్ పక్కన పోలీసుని నుంచోబెట్టారు స్కూల్లో, అది కూడా స్కూల్లో పోలీసుని నుంచోబెట్టారు. టీచర్స్ని పాయకానాల దగ్గర నుంచోబెట్టారు, టీచర్లని వైన్ షాపుల దగ్గర నుంచోబెట్టారు. ఇలాంటి తప్పులన్నీ చేసి ఈరోజు దాన్ని మేమేదో ఏమీ చేయలేదు, మేము పరిశుద్ధులం, మేము శుద్ధపోసలం అని చెప్పుకోవడానికి అవకాశమే లేని పరిస్థితులు. అట్లా చూసుకుంటే టీచర్లే ఈ మాత్రం రియాక్ట్ అయితే ఇంకా ఎస్సీలు ఎంత రియాక్ట్ అవుతారు. డాక్టర్ గారిని రోడ్డు మీద షర్ట్ లేకుండా పడుకోబెట్టి దొర్లిచ్చిన రోజులు